హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. కంగ్రాచులేషన్స్ అండి, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అందుకే ఈరోజు మీకు 2 స్పెషల్ రెసిపీస్ చూపిస్తాను. ఇది అసలు ఈ కూర మీరు ఎప్పుడైనా చేస్తుంటారా? ఈ 2 రెసిపీస్ మీరు ట్రై చేసి చూడండి. కప్ కేక్స్ రెసిపీ కాకపోతే ఈ రెసిపీ అన్న మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మేమైతే దీన్ని అరటికాయ చక్రాల కూర అంటాం అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మనకు ఉండాల్సింది ఏంటంటే ఉల్లి మసాలా అనమాట. మేము ఉల్లి ముద్ద చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. సో ఆల్మోస్ట్ మా ఇంట్లో ఈ మసాలా పేస్ట్ ఎప్పుడు ఉంటుంది. అది ఉంటే ఏంటంటే ఏ వెజిటబుల్ అయినా, నాన్ వెజ్ అయినా ఈజీగా అయిపోతుంది అన్నమాట కర్రీ. ఇంకేమీ స్పెషల్గా వెయ్యక్కర్లేదు. ఆ పొడి అన్నీ అందులోనే ఉంటాయి. ఎవరికైనా రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, పైన కూడా ఈ ఐకాన్స్లో పెడతాను. ఓకేనా? సో ఫస్ట్ ఆయిల్ వేసేసి, అరటికాయలు చక్రాల కూర అంటాము, ఎందుకంటే ఇవి ఇలా రౌండ్గా ఉంటాయని చెప్పి దాన్ని చక్రాల కూర అంటారు అనుకుంటా. ఇదేమి నేను కనిపెట్టింది కాదండి, తరతరాలుగా మా ఇంట్లో చేసుకుంటుంది అనమాట. సో ఇది మా ఫ్యామిలీ రెసిపీస్లో ఒకటేమో, నాకు తెలీదు, మాకు తెలిసిన దాని నుంచి దీని పేరు ఇదే. సో అన్నీ చూడండి, కళ్ళు ముక్కు నోరులాగా ఎలా ఉన్నాయో భలేగా. సో ఫస్ట్ ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఇది ఫ్రై చేసుకోండి. ఓకే, ఇలాగా. ఓకే, ఆయిల్ పడుతుంది ఖచ్చితంగా ఈ కూరకి, ఎందుకంటే ఉల్లి ముద్ద వేసిన ఈ కూరలు ఏదైనా సరే ఆయిల్ పడుతుందండి. ఎందుకంటే దాంట్లో పచ్చివాసన అస్సలు ఉండకూడదు. ఆనియన్ పేస్ట్ కదా, మీరు గమనించారో ఆనియన్స్ సన్నగా తరిగితే ఒకలా ఉంటుంది ఆయిల్ పడడం కానీ టేస్ట్ కానీ. ఆనియన్స్ పేస్ట్ చేసేసి వేసామనుకోండి, దానికి పట్టే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది కదా. సో ఇది కూడా ఆనియన్ గ్రైండ్ చేస్తాం కాబట్టి ఆయిల్ పడుతుంది. సో ఇప్పుడు అవి తీసేసాక ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకోండి. మామూలు తాలింపే వేసేసుకొని ఉల్లిముద్ద ఆల్రెడీ కొట్టు పెట్టుకోండి, అది దీంట్లో యాడ్ చేసేసేయండి. సో ఈ రెసిపీ కావాలంటే నా వ్లాగ్లో ఉందండి, నేను ఛానల్ డిస్క్రిప్షన్లోనే ఉంది, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా చూడండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఈ మసాలా అంటే ఏ కూర అయినా, వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా, ఏ వెజిటబుల్ అయినా సరే సేమ్ ప్రాసెస్. అంటే ఈ అరటికాయ అయితే ముందు వేయించుకున్నాము, వేరే వెజిటబుల్స్ అయితే అట్లా వేయించుకోకర్లేదు. ఓకే, కాకపోతే వేయించుకున్నా పర్లేదు, సేమ్ ప్రాసెస్ అండి. ఏ వెజిటబుల్ అయినా సేమ్ ప్రాసెస్ ఈ కర్రీస్. అందుకే నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఉల్లి ముద్ద ఒకసారి వారానికి 15 రోజులు 20 రోజులు ఉంటుంది మా ఇంట్లో ఫ్రిడ్జ్లో. సో అయిపోగానే ఒకసారి కొట్టి పెట్టుకుంటా, దాంతోనే అయిపోతుంది. టమాటో సూప్ చేసుకోవచ్చు, అది ఈజీ అనమాట. టమాటో రసం కంటా బాగుంటుంది. ఒకసారి అది కూడా నా ఛానల్లో ఉంది, చూడండి, అది కూడా నేను లింక్ ఇస్తాను. సో మీరు ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి మీరు వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా వేయించాలండి. యాక్చువల్గా మా హస్బెండ్ ఏదో నన్ను పిలిచారు, నేను స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను. చూసారా ఎలా అయిపోయిందో? కాకపోతే టేస్ట్ ఏం మారలేదు, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. జస్ట్ ఆయిల్ అయిపోయిందనమాట. సో అంటుకోకుండా మీరు వేయించుకోండి దగ్గర ఉండి, లేకపోతే ఇలా అవుతుంది. మరి మాడిపోతే బాగోదేమో, కానీ టేస్ట్ వేగితే బాగుంటుంది. ఎందుకంటే ఇది బాగా వేగిపోయింది కదా, చూసారు ఎంత ఆయిల్ వేసినా ఎలా డ్రైగా అయిపోయిందో. సో ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట మసాలా పేస్ట్కి ఎప్పుడు. సో అంటే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. వేసుకున్నాక అరటికాయ ముక్కలు వేసేసి ఇలా కలిపేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. ఓకే, మీకు వాటర్ ఎంత వేసుకున్నా పర్లేదు. చూసారు ఎంత ఉల్లి ముద్ద వేస్తే ఎలా వేగిందో, ఎంత అయిపోయిందో అది వేగి. సో అలా అనమాట. కొంచెం మీకు కావాల్సినంత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకుని కొంచెం ఈ మసాలా ఈ మూకుడికి అంటుకుందంతా దాంతో వదిలేస్తుంది అనమాట. వాటర్ వేయగానే మీ మూకుట్లో ఉన్న మసాలాలన్నీ వదిలేస్తాయి మూకుడిని. సో అవన్నీ అయిపోయాక వాటర్ వేసాక అవన్నీ వదిలేస్తాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు స్టవ్ ఆపేసి పాలు వేసుకోండి. ఇందులో పాలు వేసుకుని శుభ్రంగా కలపండి. 1-2 మినిట్స్ కలిపేసి మూత పెట్టేసేయండి. అంతే, కర్రీ ఇంతే, ఇంకేం లేదు ప్రాసెస్. చూసారా అసలు ఏమైనా ప్రాసెస్ ఉందా ఇందులో? జస్ట్ ఉల్లి మసాలా కొట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతే. ఒకసారి పెట్టుకుంటే ఎన్నో రోజులు వస్తుంది అది. సో తాలింపులో మసాలా వేయడం, అది వేగిపోయాక కొంచెం నీళ్ళు, వెజిటబుల్స్ వేసేయడం, తర్వాత 1 మినిట్ అయిపోయాక పాలు వేసేయడం అంతే. పాలు వేసాక 1 మినిట్ 2 మినిట్స్ అంతే. పాలు ఎన్నన్నా వేసుకోవచ్చు. వీటికి ఇంకేం క్వాంటిటీలు, ఇన్ని టేబుల్ స్పూన్లు, ఇన్ని కప్పులు ఏమీ లేదు, కొలతలు లేని కూర అనమాట. ఎంత గ్రేవీ కావాలో అంత ఉల్లి ముద్ద వేసుకోవడం అంతే. చూసారా ఇప్పుడు మళ్ళీ గ్రేవీ ఎంత అయిందో? సో 2 మినిట్స్ అయిపోతే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అంతే, కర్రీ అయిపోయింది. ఎంతసేపు అండి? హార్డ్లీ ఎంత ఈజీ ప్రాసెస్.
కదా. సో ఇలాంటివి ఏంటంటే మనకి చూసుకోక్కర్లేదు, ఇంకా అన్ని వేసుకోవాలా, అదేసేమా ఇదేసామా అని. మీరు అది కర్రీ ఖచ్చితంగా పాలు వేసాం కాబట్టి థిక్గా అయిపోతుంది, క్రీమీగా. కాబట్టి మీరు మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీలో తీసేసుకోవచ్చు. సో ఇది అయిపోయాక సాయంత్రం చేసి యాక్చువల్గా ఈ కప్ కేక్స్ చేసిన నెక్స్ట్ రోజు మా సిస్టర్ వాళ్ళ పాపది బర్త్డే. అదంటే నాకు చాలా ఇష్టం అనమాట, మాకు ఆడపిల్లని. సో దాని బర్త్డేకి కప్ కేక్స్ అడిగింది. ఇదేంటి రెయిన్బో కప్ కేక్స్ అడిగిందనమాట. సో నా దగ్గర ఫుడ్ కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా బేకింగ్కి. సో దాంతో నేను కప్ కేక్స్ చేశాను అనమాట. యాక్చువల్గా దీని రెసిపీ నా ఛానల్లో ఉంది, చాకో చిప్ కప్ కేక్స్ అని. నేను ఆల్రెడీ కప్ కేక్స్ రెసిపీ పెట్టేశాను. కాకపోతే ఇది సేమ్ రెసిపీ, సేమ్ క్వాంటిటీస్, ఎక్సెప్ట్ చాక్లెట్ చిప్స్ ఒక్కటే వేయలేదు నేను అంతే. సేమ్ రెసిపీ అండి, మీరు నా ఛానల్లో చూడండి, నేను లింక్ కూడా లాస్ట్లో ఇస్తాను, ఓకేనా. సో ఫస్ట్ కొంచెం కప్పు పెరుగుకి 3/4 కప్పు షుగర్ వేసేసి శుభ్రంగా కలిపేయాలి. కలిపేసి 1 టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేయాలి. అది వేసేసి కలిపేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ పెట్టుకునేసరికి ఇవన్నీ ఇట్లాగా బబుల్స్ లాగా ఫ్రాతీగా అయిపోతుంది అనమాట. ఆ 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి మూత పెట్టి. ఆ ఫ్రాతీగా అవ్వాలి మనకి. మీ బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు ఎక్స్పైర్ అయిపోతే మాత్రం అవ్వదు, ఓకే. అప్పుడు మళ్ళీ మంచి బేకింగ్ పౌడరు కొత్త తెచ్చుకొని వేసుకోవాల్సింది. సో ఆ 2 మినిట్స్ లోపల నేను ఏం చేస్తున్నానంటే ఒక 1.5 కప్పుకి ఒక 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసేయాలి. అంటే 1.5 కప్ మైదా పిండి కొలుచుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి తీసేయండి. తీసేసి ఆ 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి బదులు 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అవి 2 వేసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి, కంపల్సరీ జల్లించుకోవాలి, ఓకే. సో 2 నిమిషాలు అయిపోయింది. ఇందులో నేను ఆయిల్ వేసాను 1/2 కప్పు, 1 స్పూను, నేను వెనిలా ఎసెన్స్ పెద్దగా ఇష్టపడను, సో 1/2 స్పూనే వెనిలా ఎసెన్స్ వేసాను. వేసేసి ఒక్కసారి జస్ట్ ఊరికే కలపండి. చూసారా ఎంత నొరగగా ఉందో, అట్లా ఫ్రాతీగా అయిపోతుంది అన్నమాట మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేయగానే, ఓకే. ఎప్పుడైనా బేకింగ్ చేసేటప్పుడు అజ్జాలు ఎప్పుడూ పనికిరావండి, ఖచ్చితంగా కొలత అంటే కొలతే, ఓకే. అది ఎప్పుడు మన పర్వాలేదు మనం చేస్తాంలే అనుకుని ఎప్పుడు మాత్రం బేకింగ్ ట్రై చేయొద్దు, రావు, ఓకే. కొలత అంటే కొలత ప్రకారమే చేయాల్సిన వంట పద్ధతి బేకింగ్ అనమాట, ఓకే. సో ఇలా నెమ్మదిగా మా మైదా పిండి అంతా కలుపుకుంటే ఇట్లా అవుతుంది. ఇప్పుడు దాన్ని నేనేం చేశానంటే ఒక 5 బౌల్స్ తీసుకొని ఆ కలిపిన బ్యాటర్ అంతా ఈ 5 బౌల్స్లోని సమానంగా వేసేసాను అనమాట. వేసేసి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్స్ ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కలర్ కలుపుకున్నాను. యాక్చువల్గా ఇంకా ఎక్కువ కలపాలి, డార్క్గా. నేను కొంచెం లైట్గానే వేసాను, అంటే ఏమో ఎలా వస్తుందో అని చెప్పి. కానీ మీరు డార్క్గా వేసుకోండి, చాలా బాగా వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి ఏంటంటే కలర్ఫుల్గా కనిపిస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, కొంచెం ఫుడ్ తింటారు, ఏదైనా కలర్ఫుల్గా ప్రజెంటేషన్ బట్టి తింటూ ఉంటారు పిల్లలు. సో బేకింగ్ కూడా అలాంటి ఒక ఆర్టే అనమాట. ప్రజెంటేషన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది బేకింగ్లో. సో నేను ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్క కలర్ వేసుకున్నాను. ఒక దాంట్లో బ్లూ, ఇదేమో పింక్, ఇదేంటో దీన్ని ఏమో క్యాండీ పింకో ఏదో అన్నది మా పాప. సో ఆ పింక్ అనమాట. ఇంకోటేమో బ్లూ, ఒకటేమో చాక్లెట్ కలరు, ఒకటేమో రెడ్. అలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకొని అలా ఒక 2-3 డ్రాప్స్. మీకు లైట్గా కావాలంటే కప్ కేక్స్ తక్కువ వేసుకోండి, 2 డ్రాప్స్ వేసుకోండి. కానీ డార్క్గా కావాలంటే ఒక 5-6 డ్రాప్స్ అలా వేసుకోవచ్చు. అంటే మీ ఫుడ్ కలర్ బట్టి కూడా, మర్చిపోయానండి, నా ఫుడ్ కలరు ఇలా ఇంటెన్సిటీ బేస్డ్ ఉంది, మీ ఫుడ్ కలర్స్ బట్టి వేసుకోండి, ఓకేనా. ఆర్గానిక్ వేసుకోవచ్చు, మామూలు చాలా రకాలు. నేను ఈ ఫుడ్ కలర్స్ కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. మీకు తెలుసు కదా, నేను ఆన్లైన్ షాపింగే ఎక్కువ చేస్తాను, బయటకు వెళ్ళని భయం వేసి. మామూలుగా అయితే ఎంచక్క బయటికి వెళ్ళి కొనుక్కునేదాన్ని నేను. ఇప్పుడు ఓన్లీ ఆ మజాయే ఉండట్లేదు నాకు, ఆన్లైన్లోనే అయిపోతుంది అన్నమాట. మొత్తం అంతా అమెజాన్ వాళ్ళకే దారాదత్తం అనమాట మా షాపింగ్ అంతా. మన సేఫ్టీ గురించే కదండి, కాబట్టి తప్పట్లేదు అనమాట. సో మా బుడ్డ పాప మళ్ళీ ఇంకొంచెం డార్క్ చేయండి మమ్మీ, ఇంకొంచెం డార్క్ చేయండి మమ్మీ అంటే వేస్తూనే ఉన్నాను అనమాట. నేను దాని బర్త్డే కదా, తనకి ఇష్టం చేయొచ్చు అని చెప్పి, చెయ్యాలి కదా అని చెప్పి చేశాను. బాగా వచ్చాయి. కానీ ఈ బాగా వచ్చి ఒక ట్రిప్ చేయమన్నదండి మా సిస్టరు, అలాంటిది 3-4 ట్రిప్పులు చేశాను నేను. ఇలా ఫస్ట్ ట్రిప్ చేయగానే పిల్లలందరూ తినేశారు అనమాట, అవగొట్టేశారు.
ఇంకా సెకండ్ ట్రిప్ అవుతుండగానే అయిపోయిందండి ఫస్ట్ ట్రిప్ ఆల్మోస్ట్. అరే ఇదేంట్రా అంటే పర్లేదు ఇంకోటి చేయండి అన్నారు, పెద్ద ఆర్డర్ ఇస్తున్నట్టు. ఈ పిల్లకాయలు మరీనండి డిమాండింగ్గా తయారయ్యారు, ఎవరి కోసం చేయరు అన్నట్టు. మన చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళకి మనం ఏమైనా అడుగుదామంటే మమ్మీ ఏమైనా తిడతారేమో, ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి మళ్ళీ అదొక భయం. మమ్మీ ఇది నాకు కావాలని అడగడానికే మొహమాటంగా భయంగా ఉండేది, గబుక్కుని కసురుతారేమో తిడతారేమో. ఇప్పుడు ఎవరి కోసం చేయరు అన్నట్టు చెయ్యండి కప్ కేక్స్ అది ఇది అని అడుగుతున్నారండి చేసే కొద్దీ. అదిగో మళ్ళీ వేసింది, మళ్ళీ ఇంకా వేయమంది. బ్లూ బాగాలేదంట, ఇంకొంచెం డార్క్ వేయమంది. సో అలాగా అదేదో కథలో లాగా షుగర్ తక్కువైందండి, టీ వేసి షుగర్ వేస్తే టీ పొడి తక్కువైందండి, మళ్ళీ టీ వేసి అలా ఉన్నదనమాట. మొత్తం అయితే కలర్స్ అయితే కలిపేసి ఒక బేకింగ్ ట్రేలో పెట్టేశాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే బేకింగ్ ట్రేలో ఇట్లా కప్ కేక్ లైనర్స్ పెట్టుకొని ఇందులో 3/4 నింపాలన్నమాట. సో మాకు కలర్స్ ఎక్కువ ఉండడం వల్ల లేయర్స్ పెట్టడానికి అవ్వలేదు. సో ఒక దాంట్లో 3 కలర్స్ వచ్చాయి, ఒక దాంట్లో 4 కలర్స్ వచ్చాయి, అలా పెట్టారనమాట. నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడం రెయిన్బో కప్ కేక్స్. మామూలు కప్ కేక్స్ ఎప్పుడు గబగబా చేసేస్తా, కానీ ఈ అంటే ఈ ప్రాసెస్ మామూలు కప్ కేక్ అనుకోండి ఇందాకే అయిపోయేది మనకి. ఇలా కలర్స్ కలపడం వల్ల ఏంటంటే కలర్స్ కలపడానికి టైం బట్టి మళ్ళీ ఇది అరేంజ్ చేసుకోవాలి, లేయర్స్గా కానీ ఇట్లా సైడ్కి కానీ బ్రోకెన్ గ్లాస్ ఎఫెక్ట్ లాగా కానీ అలా రకరకాల క్రియేటివిటీస్ బట్టి దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇలా అరేంజ్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే ఫస్ట్ బ్యాచ్ ఇలా చేశాను, తర్వాత నుంచి అంతా ఒకదాని మీద ఒకటి పక్కకి అట్లా పెట్టేశాను అనమాట. అంటే బ్రోకెన్ గ్లాస్ ఎఫెక్ట్ లాగా అనమాట. సో అది కూడా బాగానే ఉన్నాయి. ఏముంది ఏదైనా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. సో పిల్లలు బాగానే కలర్ అది ఇది అనుకుని ఎంజాయ్ చేశారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనకు అంతకంటే ఏం కావాలి. సో ఇలాగ ఒక కలర్ మీద ఇంకొక కలర్ వేసుకొని అలాగా మీరు ఎలా అరేంజ్ చేసుకోగలిగితే అలా చేసుకోవచ్చు. టేస్ట్ ఏమీ మారదు, సేమ్ టేస్ట్, జస్ట్ కలర్ ఒక్కటి మార్చాం అంతే కదా మనం. సో చేసి చూడండి, మీ పిల్లలకి కానీ ఎవరికైనా ఇట్లా చేసి గిఫ్ట్ ఇవ్వండి, అసలు ఎంత సంతోషపడిపోతారో కదా పిల్లలు. సో ఇలా అయితే కప్ కేక్ చేశాను. ఇప్పుడు అవెన్లో పెట్టేస్తాం, మేము పెట్టాక చూపిస్తాం ఎట్లా అయ్యాయో. సో ఇలా అన్ని కలర్స్ వేసుకున్నాక ఈ ట్రైన్ ఒకసారి ట్యాప్ చేయాలండి. టప్ అని మీరు ఆ కిచెన్ కౌంటర్ ట్యాప్ మీద కొట్టాలన్నమాట, అయినా ఎయిర్ బబుల్స్ ఉంటే పోవడానికి. తర్వాత అవెన్లో పెట్టి తీస్తే ఇట్లా ఉన్నాయి, చూసారా ఎంత ఫ్లఫీగానో భలే ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం, అలా కలర్ఫుల్గా కనిపించేసరికి. సో వీళ్ళు ఒక ట్రిప్ అయిపించేశారు, ఇంకో ట్రిప్ చేసి పంపించేశాను వాళ్ళతో. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసిందనమాట, చాకో చిప్ కప్ కేక్స్ కావాలి మమ్మీ అని. సో మళ్ళీ నేను నైట్ 9:30కి ఎందుకో మళ్ళీ 2 బ్యాచెస్ చేశాను చాకో చిప్ కప్ కేక్స్. సో అవి కూడా చూపిస్తాను, చూడండి చాలా బాగా వచ్చాయి. సో ఇవండి మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఈరోజంతా ఇలా గడిచింది. అండ్ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్విన సందర్భం ఈ వీడియో భలే టైమింగ్లో కలిసాయి. సో చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.